ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 9కి వెళ్ళబోతున్నాం. యేసుక్రీస్తు యొక్క ఉపదేశములు. రీడింగ్ పోర్షన్ మత్తయి చాప్టర్ 5, 6 and 7. మత్తయి 5 నుండి 7 అధ్యాయములు, ఇంకా లూకా 6 అధ్యాయం. మెమరీ వర్స్ మత్తయి 5వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్కదానినైనను మీరి మనుషులకు ఆలాగున చేయ బోధించిన వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. దేవుని ఆజ్ఞల్ని మనము పాటించడము చాలా అవసరం. జస్ట్ పాటించడమే కాదు, మనం పాటించి వేరే వాళ్ళకు బోధించాలి. జస్ట్ బోధించడం కాదు, పాటించి మళ్ళీ బోధించాలి. ఈ లెసన్ మనం చదువుకోవాల్సిన ఉద్దేశం ఏమనగా, మనము యేసుక్రీస్తు ఉపదేశంని మనం ఫాలో చేయడం ద్వారా, గైకొనడం ద్వారా మనము పరిశుద్ధ జీవితము మనము జీవించగలం. ఇంకొకటి, యేసుక్రీస్తు లోకానికి రక్షకుడై ఉంటున్నారు. ఆయన అది కాకుండా ఆయన మనకు ఆత్మీయమైన ఫలిభరితమైన జీవితం జీవించడానికి కావలసిన ఉపదేశములు ఇవ్వడము, ఇంకా ఆయన సలహాలు, ఇంకా సూచనలు అనేకం మనకు దేవుడు అనుగ్రహించున్నారనమాట. సో దాన్ని మనం పాటించడము చాలా అవసరమై ఉంది. కాబట్టి దీన్ని మొదటిగా మనము తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? దేవుని రాజ్యంని తీసుకుని ఈ లోకానికి వచ్చారనమాట. సో దేవుని రాజ్యం సంబంధంలో యేసు ప్రభువుకి ఇవ్వబడిన 3 ముఖ్యమైన అధికారిక స్థానాలు ఉన్నాయన్నమాట. అవేమంటే ప్రవక్త, ఇంకా యాజకుడు, ఇంకా రాజు. సో ఒక ప్రవక్త ఏం చేస్తాడు? పాత నిబంధనలో మనం చూస్తాం కదా, ప్రవక్తలు చాలామంది వచ్చారు. సో యేసు ప్రభు అలాంటి ప్రవక్త, అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కాకుండా ఈయన ఎవరంటే, ఈయన దేవుని కుమారుడు. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. అదే కాకుండా దేవుని రాజ్యంని ఈ లోకానికి తీసుకొచ్చారు. ఇంకా ఒక నూతన సృష్టి, ఒక నూతన నిబంధనని ఆయన తీసుకొచ్చారనమాట. సో ఈయన ఒక ఉత్తమమైన ఒక ప్రవక్త. పాత నిబంధనలో ప్రవక్తలు ఏం చేశారు? దేవుని దగ్గర నుండి వాళ్ళు మెసేజ్ పొందుకొని, వర్తమానం పొందుకొని ప్రజలకు నమ్మకంగా వాళ్ళకి అప్పగించారు. సో ఆ విధంగానే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి దగ్గర నుండి ఏదైతే తీసుకున్నారో ఆ ఉపదేశంని, తండ్రి దగ్గర వినిన సంగతులని, ఉపదేశంని, ఆ ప్రవచనలు అన్నీ కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయన తీసుకొచ్చి మనుషులకు అందించారనమాట. ఆయన ఒక నమ్మకమైన ఒక ప్రవక్త. ఇంకా రెండోదిగా ఆయన ఏంటంటే ఆయన ఒక యాజకుడు. యేసు ప్రభు యాజకుడు అనమాట. సో మనం పాత నిబంధనలో కూడా యాజకులు ఉన్నారు. ఆ యాజకులు ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు బలియాగంని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళు దేవునికి అర్పించి వాళ్ళ కొరకు ఏం చేస్తే విజ్ఞాపన చేస్తారు. సో యేసుక్రీస్తు కూడా యాజకుడు అనమాట. కానీ ఈయన చాలా ఉత్తమమైన హై ప్రీస్ట్ అనమాట. ఈయన ఏం చేశారంటే ఈయన కూడా అర్పించారు. ఈయన కూడా పాత నిబంధనలో అర్పించినట్టు ఈయన కూడా అర్పించారు. కానీ అర్పించిన వాడు ఈయననే, ఇంకా తాను అర్పించుకున్నాడు. ఇంకా ఒక గొర్రెలను, ఒక దూడలను అర్పించలేదు. కానీ తాను పరిశుద్ధంగా, నిర్దోషమైన ఒక పరిశుద్ధమైన గొర్రెపిల్లగా ఆయన ఏం చేశారు? తాను మనసు పూర్తిగా ఆయన నిత్యాత్మ ద్వారా ఆయన తాను అర్పించుకున్నారు. సో ఆయన ఏంటి? ఆయన ఒక యాజకుడు. ఒక యాజకుడు అంటే ఒక మామూలు యాజకుడు కాదు. ఆయన ఒక స్పెషల్గా ఏంటంటే తాను అర్పించుకున్న ఒక యాజకుడు అనమాట. ఇంకా అదే కాకుండా ఆయన మరణించి తిరిగి లేచారు. ఆయన ఒక లేవి గోత్రం నుండి వచ్చిన ఒక యాజకుడు కాదు, కానీ ఆయన ఏంటంటే మెల్కిసెదెకు క్రమంలో ఆయన వచ్చారనమాట. సో ఈయన ఇప్పుడు పాత నిబంధనలో మనం చూస్తే వాళ్ళందరూ కూడా చనిపోయేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ఏంటంటే మరణించి తిరిగి లేచారు. ఎప్పటికీ ఆయన ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు? తండ్రి దగ్గర మన కొరకే విజ్ఞాపన కూడా చేస్తున్నారు అనమాట. సో విత్ అన్ ఎండ్లెస్ లైఫ్, ఆ ఎండ్లెస్ లైఫ్తో ఆయన ఏం చేస్తున్నారంటే తండ్రి దగ్గర మన కొరకే విజ్ఞాపన చేస్తున్నారు. అది కాకుండా ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఈ లోకంలో ఉన్న ఆలయం కాదు, కానీ దేవుని సన్నిధిలో పరలోకంలోనే నిజమైన ఒక ఆలయంలోకి తండ్రి దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళారనమాట. సో ఆయన మరణించి తిరిగి లేచిన ఆయన ఎవరంటే ఆయన విజయవంతుడైన ఒక యాజకుడు. సో ఈ విధంగా చూస్తే ఇంకా మూడవదిగా మనం చూస్తే రాజు. సో యేసు ప్రభు దేవుని రాజ్యానికి రాజు అనమాట.
సో పాత నిబంధనలో మనం చూస్తే రాజుల్ని ఏం చేస్తారు, ఇప్పుడు మనం చూస్తే ప్రవక్తను ఇంకా యాజకులు ఇంకా రాజు, ఈ ముగ్గురు కూడా ఏం కావాల్సింది, అభిషేకం అవసరం ఉంది అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా అభిషేకం ఉంటేనే వాళ్ళు ఆ విధంగా చేయగలరు అనమాట. సో యేసుక్రీస్తు కూడా దేవుని అభిషిక్తుడు కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఈ అధికారిక స్థానాలని ఆయన కూడా నెరవేర్చారనమాట. సో రాజుగా ఆయన ఏం చేశారు, ఒక రాజు ఏం చేస్తారు, ప్రజల్ని ఏ విధంగా నడిపించాలా, దేవుని మార్గంలో నడిపించాలి. రెండోదిగా బయట నుండి వచ్చే శత్రువుల్ని వాళ్ళు ఎదిరించాలా, వాళ్ళ మీద జయం పొందాలా, అప్పుడే ఆయన రాజుగా ఉండగలడు, లేకపోతే ఆయన రాజుగా ఉండలేడు. సో యేసుక్రీస్తు కూడా ఏంటి, ఆయన ఒక రాజుగా ఈ లోకానికి వచ్చి ఆయన యుద్ధం చేశాడు. ఎవరితో యుద్ధం చేశాడు ఈ లోకంలో మనం చూస్తే, దేవుని రాజ్యము సైతాన్ రాజ్యం, ఇవి రెండే కనబడతాయి అన్నమాట. సో సైతాన్తో ఏం చేశాడు, ఆయన యుద్ధం చేసి సైతాన్ని ఓడించి మరణంని ఓడించి ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఆయన గొప్ప రాజు అనమాట. సో ఆయన్నే శాశ్వతమైన రాజువై ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా మనము ఇప్పుడు చదువుకోబోతున్నాం. యేసు ప్రభు చేసిన బోధల్లో ప్రత్యేకతలు మనము చూద్దాం. పాత నిబంధనలో మనం చూస్తాము, అది వేరేలాగా ఉంటుంది కదా. అది వాళ్ళు ఏం చేశారు, దేవుని దగ్గర నుండి ఏం తీసుకొచ్చి వాళ్ళ మెసేజ్ని తీసుకొచ్చి ప్రవచించారు. లాస్ట్కి వాళ్ళు ఏమన్నారు, మేము ఇది యెహోవా వాక్కు అని చెప్పారనమాట. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, ఇప్పుడు మన వాక్యంలో మనం చూస్తే మత్తయి 5:44 మనము చూద్దాం. నేను మీతో చెప్పుచున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పారనమాట. అంటే నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, అంటే వాట్ ఐ సే అంటు యూ, అంటే అక్కడ ఏంటంటే యెహోవా చెప్పింది, ఆయన ఇలాగ సెలవిచ్చారని వాళ్ళు చెప్పారు కదా. ఇక్కడ యేసుప్రభు ఆయన కుమారుడిగా వచ్చాడు, మానవుడిగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా వచ్చారు. ఇంకా అది కాకుండా యాక్చువల్లీ హీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఆయన దేవుని కుమారుడు, ఇంకా మనుష్య కుమారుడుగా ఈ లోకమునికి వచ్చారు. సో ఈ విధంగా మనం చూస్తే యేసుప్రభు ఏది చెప్పినా కూడా తండ్రి చిత్తంనే చెప్పాడనమాట. అంటే తండ్రి దగ్గర ఆయన ఏమి విన్నారో, అది ఏమి ఆ బోధని మాత్రమే చెప్పారు. బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఆయన అధికారపూర్వకంగా చెప్పారు. సో ఆయనది ఒక భిన్నంగా ఉండిందనమాట. సో అదే కాకుండా మనుషులు ఆయన అధికారాన్ని చూసినప్పుడు, అధికారంతో ఆయన చెప్పిన ప్రవచనంలో ఆయన ఉపదేశంలో చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు మళ్ళీ రెండోదిగా మనం చూస్తే, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిసయ్యులు ఇంకా శాస్త్రులు వీళ్ళు దేవుని వాక్యంని వాళ్ళు అందరు మనుషులకు నేర్పించేవాళ్ళు అనమాట. వాళ్ళే నేర్పిస్తారనమాట. సో ఆ విధంగా నేర్పించినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా దేవుని వాక్యంని దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మనుషుల పారంపర్య ఆచారంలో వాళ్ళు తీసుకొచ్చి దానికి వాళ్ళు ఏం చేశారంటే ఇంపార్టెన్స్ని ఇచ్చారు, దానికి ప్రాముఖ్యతని ఇచ్చేసి ఇంకా దేవుని ఆజ్ఞల్ని ఏం చేస్తారంటే నిరార్థకము చేస్తారనమాట. సో దేవుని వాక్యానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఈ లోక ప్రకారం ఆచారాలకు ఏంటంటే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకు ఏం చేశారంటే వాళ్ళు గైకొనకుండా ఈ విధంగా వాళ్ళు నిరార్థకము చేశారనమాట. సో కానీ యేసు ప్రభు మాత్రం ఆ విధంగా ఆయన చేయకుండా ఆయన ఏం చేశారంటే ఆయన దేవుని ఆజ్ఞల్ని ఎంత మాత్రం కూడా ఆయన కల్పితం చేయకుండా దేవుని వాక్యం ఏ విధంగా ఉందో దాని శాశ్వతమైన దేవుని వాక్యం కాబట్టి దాన్ని ఏ విధంగా ఉందో ఆ విధంగానే ప్రజలకు నేర్పించారనమాట. సో దాంట్లో చాలా తేడా ఉంటుంది. తర్వాత చూస్తే వీళ్ళు పరిసయ్యులు ఎలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఏంటంటే వేషధారులుగాను ఇంకా వాళ్ళు అనేక ప్రకారమైన ఆచారములను తీసుకుని వచ్చి బయట ఒకలాగును లోపల వేరేలాగును ఉండేవాళ్ళు అనమాట. సో బయట ఏమో చాలా పరిశుద్ధులాగా వాళ్ళు కనిపించుకునేవాళ్ళు, కానీ లోపల ఏమో అంత కుళ్ళిపోయిన శవంలాగా వాళ్ళు జీవితంలో మార్పులేనిగా ఉండిందనమాట. సో అలాంటి వేషధారులని యేసుప్రభు ఏం చేస్తారంటే పూర్తిగా ఖండించారు. సో ఆ విధంగా మనం చూస్తే మనం కూడా ఏంటంటే మనము దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మనం ఏంటంటే వేషధారులుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ విధంగా మనం ఉన్నామో ఆ విధంగా దేవుడు చూస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలి, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని మనం ఏ విధంగా ఉన్నామో మనం పాపలై ఉన్నామే కాబట్టి ఆ విధంగానే మనల్ని మనము దేవునికి సమర్పించుకొని మన పాపను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు కృపా సహాయము చేస్తారనమాట. యేసుక్రీస్తు
వాడుకున్న పద్ధతులు, ఆయన బోధని, ఆయన ఉపదేశంని ఆయన ప్రకటించడానికి ఆయన వాడుకున్న పద్ధతులు ఏంటో అని మనం చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తే ఈ లోకంలో మనం చూస్తే బైబిల్ కాలేజెస్ ఉంటాయి. అక్కడ ఏంటంటే సిద్ధాంతాలు, థియాలజికల్ ఇది ఉంటాయి అన్నమాట. అంటే సిద్ధాంతాలు చాలా నేర్పిస్తారు. అది చాలా హార్డ్గా ఉంటుంది. అది అంత అర్థం చేసుకోవడానికి ఒక మామూలు వ్యక్తుల ద్వారా అది అంత ఈజీగా అర్థం కాదనమాట. కానీ యేసుక్రీస్తు ఆ విధంగా ప్రజలకు నేర్పిలేదు. కానీ ఆ రోజుల్లో యేసుప్రభు వాడుకున్న పద్ధతులు ఏంటంటే ఉపమానాల ద్వారా ఆయన ప్రకటించారు. ఉపమానములు, ఇంకా సామ్యము, రూపకము, ఇంకా పారబుల్స్, ఇంకా సిమిలిట్యూడ్, ఇంకా అలిగరీస్. సో ఉపమానములు అంటే మనకు తెలుసు కదా అందరికీ, మత్తయి 13వ అధ్యాయంలో మనము చూడగలం. మత్తయి 13వ అధ్యాయం ఏంటంటే అది దేవుని రాజ్యం యొక్క మర్మాలు దాంట్లో రాయబడి ఉన్నాయన్నమాట. సో ఆ మర్మాలని యేసుప్రభు ఏ విధంగా ఆయన చెప్పారంటే ఉపమానం రూపంలో చెప్పారనమాట. చాలా ఉపమానాలు ఉన్నాయి దాంట్లో. ఇంకొకటి మనం చూస్తే ఒక విత్తువాడిని ఉపమానం అనమాట. సో మన అందరికీ తెలుసు కదా, విత్తువాడు ఏం చేశాడు, ఆయన కొన్ని విత్తనాలని తీసుకొని ఆయన బయలుదేరి కొన్ని ఎక్కడ పడేశాడు, తోవ పక్కన పడేశారు. అప్పుడు ఏమైనాయి, ఆకాశ పక్షులు వచ్చి దాన్ని తినివేశాయి అనమాట, మింగివేశాయి. దాంట్లో నుండి ఏమీ దొరకలేదనమాట. ఏమీ చెట్లు ఏది కూడా పంట రాలేదు. ఇంకా రెండోదిగా అదేమైంది, అది కొన్ని ఎక్కడ పడేశారంటే రాతి ఉన్న నేలలో పడేశారనమాట. అక్కడ ఏముంది, కొంచెము నేల ఉంది కానీ ఎక్కువగా రాళ్ళు ఉన్నాయన్నమాట. కాబట్టి అది వేయంగానే అక్కడ పడినప్పుడు ఏమైంది, అవి వెంటనే మొలకెత్తాయి. కానీ ఇంకా సూర్య ఉష్ణం దాని మీద రాగానే ఏమైపోయిందంటే అది వాడిపోయింది. ఇంకా మూడోదిగా ముళ్ళ పొద మధ్యలో పడినాయి అన్నమాట. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల మధ్యలో పడితే అదైతే కొంచెం పెద్దగా అయ్యేసరికి ఏమైంది, ఆ ముళ్ళ చెట్లన్నీ కూడా ఏం చేశాయి, దాన్ని అణిచివేశాయి. తర్వాత కొన్ని మంచి నేల మీద పడినాయి. అప్పుడు 100 అంతలుగాను, ఇంకా 60 అంతలుగాను, 30 అంతలుగాను అవి దొరికాయి. అది పంట పండిందనమాట. సో అది ఒక మర్మంగా ఆయన ప్రభు చెప్పారనమాట. సో అప్పుడు శిష్యులు వచ్చి అడిగినప్పుడు దాని వివరాలని కూడా యేసు ప్రభు వాళ్ళకు తెలియపరిచారు కదా. ఏంటంటే అది విత్తనం అంటే ఏంటి, విత్తనము ఒక దేవుని వాక్యం, ఇంకా నేల అంటే మన హృదయం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక పారబుల్. అంటే దేవుని రాజ్యం అంతా కూడా దీంట్లోనే ఉందన్నమాట. అంటే విత్తడము, కొయ్యడము, దీంట్లోనే ఈ ప్రిన్సిపల్లోనే అన్నీ కూడా లోకంలో జరిగే అన్ని దేవుని రాజ్యంలో జరిగే కార్యక్రమాలన్నీ ఇలాగే ఉంటుందన్నమాట. మనం ఏమి విత్తామో అదే మనము కోస్తాము కదా. మన హృదయం కూడా ఎలాగ ఉండాలంటే మనము మంచి నేలలాగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం జస్ట్ దేవుని వాక్యం మనం వింటూ ఉంటాం, మనం చర్చికి వెళ్తాము, ఇంకా ఏ విధమైన మనకు దేవుని వాక్యం అందించబడుతుంది. కానీ ఆ వాక్యాన్ని మనము శ్రద్ధతో వింటున్నామా, దాని ద్వారా మనము మంచిగా హృదయంలో మనం తీసుకుంటున్నామా, లేకుంటే జస్ట్ అశ్రద్ధగా కూర్చొని అసలు ఏదో డిస్ట్రాక్షన్తో మనం కూర్చొని మరి విన్నామనుకోండి, ఏమైపోతుందంటే ఆకాశ పక్షులు అంటే సైతాను వచ్చి వాళ్ళ మనసులోండి అన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. విత్తనం అయితే మంచిది, కానీ అది ఏమవుతుందంటే అది ఫలభరితము కాకుండా అయిపోతుంది అనమాట. రెండోదిగా రాతి నెలలో పడినప్పుడు ఏమవుతుంది, అది పడుతుంది కానీ దాంట్లో వేరు లేదు. సో ఏమవుతుంది, ఎన్నో హింసలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అది వాడిపోతుంది అనమాట. సో మనం కూడా మన జీవితంలో, మన హృదయంలో అన్నీ అంటే సరిగ్గా మనకు బాగా దున్నపడని అలాంటి హృదయం ఉంటే మనం దాన్ని వెంటనే అంగీకరిస్తాం. కానీ కొంతమంది ఏమైపోతారు, పడిపోతూ ఉంటారనమాట మధ్యలో. ఎప్పుడైతే హింసలు వస్తాయో, కష్టాలు వస్తాయో అప్పుడు మనము దేవునిలో సాగలేకపోతాం అనమాట. ఇంకా మూడోదిగా ఏంటి, అది ముళ్ళ పొదల మధ్యలో పడితే లోక ఆశలు, ఇంకా మోసకరమైన ఈ లోక ప్రకారమైన శోధనలు అవన్నీ వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే వాటిని బట్టి మనం ఏమైపోతామంటే మనము దేవుని మార్గంలో నడవలేకపోతాం. అది కూడా ఆ 3 నెలలు కూడా ఏమవుతుంది, ఎలాంటి ఫలం లేకుండా అయిపోతుంది అనమాట. ఇంకా 4వ నెల ఏంటంటే మంచి నేల. ఆ మంచి నేలలో పడినప్పుడు 100 అంతలు, ఇంకా 60 అంతలు, 30 అంతలు అని అది ఫలిస్తుంది. అంటే ఏంటి, మన హృదయము ఏంటంటే దాంట్లో రాళ్ళు లేదు, ఇంకా త్రొవ పక్కన పడలేదు, ఇంకా దాంట్లో ముళ్ళు లేదు. ఇంకా దాన్ని లోతుగా తవ్వినప్పుడు అందులో వేసినప్పుడు అప్పుడు చాలా బాగా అవి పంట పండిందనమాట. సో మన హృదయం కూడా ఆ విధంగా ఉండాలా అనే విషయాన్ని యేసుప్రభు ఎంతో మంచిగా తెలియపరిచారు. సో ఈ మీద మనం కూడా దేవుని వాక్యం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంని వినడానికి శ్రద్ధతో మనము
వినాలి. యేసుప్రభు చూపించిన ఉపదేశంలో ఒక పద్ధతులు ఎలాగున్నాయంటే ఒక పిక్చర్ని మనం ముందుకు తీసుకొస్తుంది అనమాట. ఒక వ్యవసాయకుడు ఏ విధంగా చేస్తాడు అదంతా కూడా మనకు ఒక పిక్చర్ లాగా మనకు ముందుకు వస్తుంది. సో ఆల్ ద టైమ్ అంటే మనకేంటంటే ఒకటి చాలా మంచిగా అర్థం అవడానికి దేవుడు ఆ విధంగా ప్రభువు మనకు నేర్పించారు. ఇంకొకటి సామ్యం అంటే మనము అది ఏంటంటే ఒక సిమిలిట్యూడ్ అనమాట. అంటే మత్తయి 5:13 ఉన్నాయి అనమాట. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు లేకుండా ఎంత మంచి భోజనం ఉన్నా కూడా ఉప్పు లేకుండా ఏమవుతుందంటే అది ఎలాంటి రుచి లేకుండా అయిపోతుంది అనమాట కదా. ఇది ఏం సేవర్ అసలు ఉండదు, అసలు టేస్ట్లెస్గా అయిపోతుంది. కాబట్టి మన ఉప్పు అంటే మనకు దేవుని వాక్యము, దేవుని గాడ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనం లోకంలో మనం ఏ విధంగా దేవుని కొరకై మనం ఉప్పు వలె ఉండాలి అనేది విషయాన్ని ఇక్కడ యేసుప్రభు చెప్పారంట. అది కాకుండా అది ఇట్స్ అ ప్రిజర్వేటివ్, అంటే అది నాశనం కాకుండా పాడు కాకుండా ఉండడానికి కూడా అది ఏంటంటే ఉప్పు పనికి వస్తుంది అనమాట. సో మనం పికిల్స్లో పచ్చళ్ళలో కూడా మనం ఏం చేస్తామో అది ఉప్పు వేయడం ద్వారానే ఏమవుతుందంటే అది చాలా కాలం కూడా ఉండడానికి వీలవుతుంది. సో ఇప్పుడు ఈ లోకంలో మరి ఈ లోకం నాశనం కాకుండా ఉండడానికి కూడా కారణం ఏంటంటే దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి, ఇంకా పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు కాబట్టి, ఇంకా దేవుని బోధ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా మనం ఏంటి దేవుడు ఇది ఈ లోకంని నాశనం చేయకుండా దేవుడు కాపాడుతూ వస్తున్నారనమాట. సో వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. ఆ సాల్ట్లో మరి దాంట్లో సారం వెళ్ళిపోతే అది దేనికి కూడా పనికి రాకుండా అయిపోతుంది అని దేవుడు చెప్పాడు. ఇంకా మూడోదిగా ఏంటంటే రూపకము అంటే అలిగరీస్. అందులో ఏమన్నారు? ముఖ్యంగా యోహాను 10:11 ఉందన్నమాట. యేసుప్రభు అన్నారు, నేనే మంచి కాపరిని అన్నారు. సో మంచి కాపరిని వెంబడించే మంచి గొర్రెలు కూడా ఉంటాయన్నమాట. సో ఇట్స్ అ పిక్చర్ లైక్ థింగ్ కదా. సో మంచి కాపరిని వెంబడించే వాళ్ళకి ఏం జరుగుతుంది? ఆయన ఎక్కడ తీసుకెళ్తారు? వాళ్ళని పచ్చిక గడ్డి దగ్గరికి తీసుకెళ్తారు, ఇంకా శాంతికరమైన జలము దగ్గరికి తీసుకెళ్తాడు, నీతి మార్గంలో అయినా మనల్ని నడిపిస్తాడు, మనకి ఎలాంటి భయం మనకు ఉండదు. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఒక అలిగరీస్ అంటే రూపంలో దేవుడు మనకు నేర్పించినప్పుడు మనకు బాగా అర్థమైనట్టు ప్రభు మనకు తెలియపరిచారనమాట. సో ఈ పద్ధతిలో యేసుప్రభు వాడారు. సో 3 అంటే పారబుల్స్ అంటే ఉపమానములు, సామ్యము, ఇంకా తర్వాత ఇప్పుడు యేసుప్రభు మెయిన్ ఉపదేశము ఏంటి అనేది మనము చూద్దాం. ఈ లోకానికి యేసుప్రభు వచ్చినప్పుడు ఏం నేర్పించడానికి వచ్చారంటే దేవుని రాజ్యం గురించే నేర్పియాలని కోరుకున్నాడు. సో అప్పుడు ఏంటంటే యూదులు ఆ సమయంలో ఏమనుకున్నారంటే ఎప్పుడైతే మన మెస్సయా వస్తాడో అప్పుడు మనల్ని ఇంకా అందరు మన శత్రువుల దగ్గర నుండి వాళ్ళ బంధకం నుండి మనల్ని విడిపించి దేవుని రాజ్యంని మనకు అనుగ్రహిస్తారు, మనల్ని స్వేచ్ఛలుగా చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట, ఆశించారు వాళ్ళు ఆశించారు. కరెక్టే కానీ కానీ యేసుప్రభు వచ్చింది మొదటిసారి ఎప్పుడైతే మానవ రీతిగా వచ్చారో అప్పుడు అది ఈ లోకంలో ఒక అక్షరార్థమైన ఒక దేవుని రాజ్యంని స్థాపించడానికి ఆయన రాలేదు. కానీ ఆయన ఏంటంటే మన హృదయంలో దేవుని రాజ్యంని తీసుకురావడానికి మన హృదయంలో ఆయన స్థాపించాలనుకున్నారు. సో మన హృదయంలో దేవుని రాజ్యం మనకు ముందుగా రావాలి. అప్పుడు మనం దేవుని రాజ్యం మనం మళ్ళీ తిరిగి మారుమనసు పొంది రక్షణ పొందడం ద్వారా ఎప్పుడైతే మనము వీఆర్ బోర్న్ అగైన్ అంటే మనము తిరిగి జన్మించడం ద్వారా మనం దేవుని రాజ్యం మన హృదయంలో వస్తుందన్నమాట. అప్పుడు అలాంటి వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు? అక్షరార్థమైన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారనమాట. యేసుప్రభు ఏమన్నారు? ఎవరైతే తిరిగి జన్మించకపోతే వాళ్ళు ఏమిటి దేవుని రాజ్యంని చూడలేరు. నీటి ద్వారాను ఆత్మ ద్వారాను ఎవరైతే జన్మించరో వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని ప్రభు చెప్పారు. సో మనకేంటంటే ఇప్పుడు నూతన జీవం మనకు కావాలన్నమాట. మొదటిగా మనకు దేవుని రాజ్యం మనం అంతరంగంలో అంటే ఆత్మీయమైన దేవుని రాజ్యం మనకు రావాలి. ఫస్ట్ మనకు ఆత్మలో దేవుని రాజ్యం మనకు వచ్చినప్పుడు తర్వాత దేవుడు ఏం చేస్తాడు? యేసు ప్రభు ఈ లోకంలో దేవుని రాజ్యంని అక్షరార్థంగా కూడా తీసుకొని వస్తారనమాట. సో ఈ రెండులో కూడా వాళ్ళకి ఏంటంటే యూదులకు కన్ఫ్యూజన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం చూస్తే మొదటిగా యేసు ప్రభు ఆత్మీయమైన భాగముని మనము చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన మొదటిసారిగా ఎప్పుడైతే వచ్చాడో ఆయన ఆత్మీయమైన దేవుని రాజ్యంని మన హృదయంలో తీసుకురావడానికి కొరకై వచ్చారు. లూకా రాసిన సువార్తలో 17:21 మనం చూస్తే ఇక్కడ ఏమని ఉందంటే, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనను అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ఇక్కడ ఏంటంటే దేవుని
రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ. అది దేవుడు మన మధ్యలోనే ఉండాలి. మన హృదయంలో ఎప్పుడైతే మనం రాజు అయిన యేసుక్రీస్తుని మన హృదయంలో మనం అంగీకరిస్తామో, ఆయన మరణంని, ఆయన పునరుత్థానంని ఎప్పుడైతే మనం అంగీకరించి ఆయన మీద మన విశ్వాసాన్ని తీసుకొచ్చి మన పాపంని పశ్చాత్తాపడి ఆయనని మన సొంత రక్షకుడు అంగీకరిస్తామో, అప్పుడు మనకేం జరుగుతుందంటే దేవుని రాజ్యము మన హృదయంలో ముందుగా వస్తుంది. సో దేవుని రాజ్యం మన హృదయంలో ప్రభు ఏం చేస్తారు, స్థాపిస్తారనమాట. స్థాపించినప్పుడు అప్పుడు అలాంటి వాళ్ళ ఏంటంటే దేవుని రాజ్యంలో, అక్షరార్థమైన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. సో దేవుని చిత్తం ఏమై ఉందంటే మనలో ముందు దేవుని రాజ్యం రావాలి. తర్వాత ఏంటంటే మనలో దేవుని రాజ్యం కొరకై మనకు ఒక గొప్ప ఆశ కలగాలి. ప్రభా మీ రాజ్యం వచ్చినగాక అని మనం ప్రార్థన చేస్తాం కదా. యేసు ప్రభు ఆయన శిష్యులకు అది నేర్పించారనమాట. సో దేవుని రాజ్యం కొరకై మనకేంటి, మనలో ఆశ ఉండాలన్నమాట. సో అక్షరార్థమైన దేవుని రాజ్యం కూడా ఈ లోకంలో యేసు ప్రభు తీసుకొస్తారు. సో ఎప్పుడైతే మనము ఆత్మీయంగా తిరిగి జన్మిస్తామో అప్పుడు మనకు హృదయంలో ఆత్మీయమైన రాజ్యం, దేవుని రాజ్యము మనలో ప్రవేశింపబడుతుంది. ఇంకా మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవుని రాజ్యం అంటే ఏంటో తినడం అంటే భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మందు ఆనందం. అది దేవుని రాజ్యం, మన అంతరంగంలో ఉన్న దేవుని రాజ్యం అనమాట. ఇంకా రెండోదిగా మనకేంటంటే అక్షరార్థమైన దేవుని రాజ్యం. అక్షరార్థమైన దేవుని రాజ్యం కూడా యేసు ప్రభు ఈ లోకానికి తీసుకొస్తారు. కానీ ఇది ఎప్పుడంటే ఆయన మహిమలో వస్తారనమాట. ఆయన మహిమలో ఎప్పుడైతే ఈ లోకంలోకి అక్షరార్థంగా దిగి వచ్చి ఆయన దావీదు సింహాసనంలో ఆయన ఆసనుడై ఆయన దేవుని రాజ్యంని ఆయన స్థాపిస్తారనమాట. ఈ లోకంని అంతా కూడా ఆయన ఏంటంటే ఒక మిల్లెనియం పీరియడ్ అంటే ఒక 1000 years పీరియడ్లో ఆయన ఏం చేస్తారంటే ఈ లోకంని అంతా కూడా ఆయన రాజరికం చేస్తారు. సో అది అక్షరార్థంగా అది జరుగుతుంది. ఆ విషయము అంతా కూడా మనం చూస్తే దానికి ముందు కొన్ని విషయాలు జరగాలన్నమాట. సంఘము ఎత్తబడిన తర్వాత ఆయన 1000 years పీరియడ్ ఈ లోకంలో ఉంటుందన్నమాట. సో ఇది లిటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మిలేనియం పీరియడ్ అయిన తర్వాత తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ అని ఉంటుంది. తీర్పు తీరుతుంది అంటే ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అని చెప్తాం కదా, అది ఫైనల్ జడ్జ్మెంట్ అయినప్పుడు దాని తర్వాత ఏమవుతుందంటే అందరూ కూడా రెండో పునరుద్ధానం జరుగుతుంది. అప్పుడు ఆ సమయంలో అందరూ ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా ఎక్కడ వెళ్తారు, వాళ్ళు నరకానికి వెళ్తారు. మరి ప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ ఆల్రెడీ దేవునిలో వాళ్ళు ఆల్రెడీ మొదటి రిజరెక్షన్లో వాళ్ళు ఉన్నారు కదా. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు మాత్రము వాళ్ళు ఎక్కడ వెళ్తారండి, ఆ సమయంలో ఆ 7 years పీరియడ్లో ఏదైతే ఉంటారో వాళ్ళకు కూడా తీర్పు తీర్చబడుతుంది అనమాట. దాని తర్వాత ఈ లోకంని అంతా కూడా ఆయన పూర్తిగా నిర్మాణం చేసి మళ్ళీ ఒక నూతన ఆకాశము, నూతన భూమిని ఆయన సృష్టించిన తర్వాత నూతన యెరూషలేము ఈ లోకంలోనే వచ్చి దేవుని సన్నిధి ఆయన టెబర్నకల్ అనేది ఈ లోకంలోనే ఉంటుందన్నమాట. సో మొదటిగా ఇదంతా కూడా మనకు ఎక్కడ దొరుకుతుందంటే ఒక 3 sermons ఉన్నాయన్నమాట. యేసు ప్రభు ముఖ్యంగా చాలా ప్రభు ఆయన ఉపదేశంలో చాలా ఆయన తెలియపరిచారు. ముఖ్యంగా మనం చూస్తే 3 sermons అనేది ఉంటుంది. దాని గురించి మనం చూసుకుందాం. ఇది ఎక్కడంటే సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ఉన్న ప్రసంగం. యేసు ప్రభు అది ఎక్కడ మనకు దొరుకుతుందంటే మత్తయి 5 నుండి 7వ అధ్యాయం వరకు యేసు ప్రభు అనేక విధమైన ఉపదేశాలు యేసు ప్రభు ఇక్కడ చెప్పారనమాట. కొండ మీద ఉన్న ప్రసంగం ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రసంగం అనమాట. ఇదేంటంటే ఇది ఎక్కడ ఇవ్వబడింది అని నమ్ముతున్నారంటే తాబోర్ అనే పర్వతానికిను కపెర్నహూముకును మధ్యలో ఒక హటిన్ అనే శిఖరం అనమాట. అక్కడ ఈ ఉపదేశంని యేసు ప్రభు ఆయన శిష్యులకును ఇంకా వేరే వాళ్ళకు కూడా ఆయన చెప్పారనమాట. సో ఇది ఏంటంటే ఒకటే ప్రసంగం కాకుండా 2-3 ప్రసంగాలు అది అంత కలిపి చెప్పారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లూకాలో కూడా మనకు దొరుకుతుందనమాట. 6వ అధ్యాయంలో, ఇంకా 11వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో ఇదే సేమ్ ఆల్మోస్ట్ ఇలాంటిదే. ఇవంతా కూడా దాంట్లో మళ్ళీ రిపీట్ అయ్యి ఉందన్నమాట. అనేక విషయాలు ఇంకా ఎక్కువగా మనకు ఇక్కడ దొరుకుతుంది. ఆత్మీయమైన దేవుని రాజ్యం అని చెప్పాం కదా. ఆత్మీయమైన దేవుని రాజ్యము మనలో వచ్చినప్పుడు మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని మనము దీంట్లో చూడగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఈ యేసుప్రభు ఇచ్చిన ఈ ఉపదేశములు మామూలుగా వేరే వాళ్ళు అన్యులు అయితే ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో వాళ్ళు ఈ ఉపదేశంని ఫాలో చేయలేరు. ఇది చాలా
ఒక వేరే రీతిగా ఉంటుందన్నమాట. అసలు అది ఎవరు కూడా ఫాలో చేయలేరు అనమాట. కానీ ఎవరైతే యేసుప్రభుని వాళ్ళ సొంత రక్షకుడు అంగీకరించారో వాళ్ళు మాత్రమే, ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు రాజుగా ఏలుతున్నాడో ఆ హృదయంలో మాత్రమే ఇలాంటి ఉపదేశంని గైకొనడానికి వీలు ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము ముఖ్యంగా మనం చూస్తే చాలా మనం చూడొచ్చు. 5వ అధ్యాయంలో మనం చూస్తే కొన్ని విషయాలు అంటే ధన్యులు అని ఉంటాయన్నమాట. ఒకసారి మనము చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయము 3వ వచనము 3, 4, 5 అంతా మనం చూస్తే మనకు దొరుకుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పి గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. సో ఈ విధంగా మనం చూస్తే ఇవంతా ఇక్కడ ధన్యులు అని అలాంటి వారి గురించి రాయబడి ఉంది. అంటే లోక ప్రకారంగా ఎవరినైతే చాలా అల్పంగా ఎంచుకుంటున్నారో అలాంటి వాళ్ళే దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉంటారనమాట. సో అది ఆ దేవుని ఉపదేశము టోటలీ డిఫరెంట్. సో లోక ప్రకారమైన ప్రజలు దీన్ని అంగీకరించలేరు, ఎందుకంటే అది టోటలీ దేవుని ఆత్మ ద్వారా జరిగే ఒక కార్యాలు అనమాట. కాబట్టి ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ అనేది చాలా మనకు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చూస్తే అప్పుడు ఆ పాత నిబంధనలో మనకు ఏమని ఉంది అంటే శత్రువుల్ని మనము ద్వేషించాలి, ఇంకా మన వాళ్ళని మనం ఏం చేయాలి, వాళ్ళని మనం ప్రేమించాలని ఉంది. సో ఆ విధంగా కాకుండా శత్రువులను మనం ప్రేమించమని నూతన నిబంధనలో యేసుప్రభు మనకు చెప్పుచున్నారు. సో ఇలాంటి ఉపదేశంలో ఇంకా ఎవరైతే ప్రభు ద్వారా ఆత్మీయంగా మనం తిరిగి పుడుచున్నామో, జన్మిస్తున్నామో అలాంటి వారు మాత్రమే ఇలాంటి ఉపదేశంని మనం జీవితంలో పాటించగలరు. సో దేవుడు ఏంటంటే యేసుప్రభు మన హృదయ అంతరంగంలో జరిగే కార్యం కొరకై చాలా ప్రాముఖ్యత ఆయన ఇస్తున్నారనే విషయాన్ని మనము చూడగలం. ఆత్మీయంగా మనకు దీన మనసు, శుద్ధ హృదయము, దేవుని వాక్యం కొరకు ఏంటంటే నీతి కొరకు, ఇంకా ఆకలి దప్పిగలిగి, ఇంకా మనము కనికరము కలిగిన వారమై ఉండాలి. వేరే వాళ్ళ కనికరం చూపించిన వాళ్ళు కనికరం పొందుదరు అని చెప్తున్నారు. సో సమాధానపరచువారు దేవుని పిల్లలు అని అనబడుతారని రాయబడి ఉందన్నమాట. సో సర్మన్ ఆన్ ద మౌంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్నల్, అంటే మన స్పిరిచువల్ ఆస్పెక్ట్ గురించి ఇది మాట్లాడుతుంది అనమాట. ఇంకొక ప్రసంగం కూడా ప్రభు చేశారు. అది ఎక్కడ ఉందంటే మనకు మత్తయి 24, 25, ఇంకా మార్కు 13, ఇంకా లూక్ 21 ఈ అధ్యాయాల్లో అవి రాయబడి ఉందన్నమాట. అది ఏంటంటే సర్మన్ ఆన్ ద మౌంట్ ఆలివ్. అదేంటంటే ఒలివ కొండ మీద ఆయన చేసిన ప్రసంగం. ఇది యేసుప్రభు అక్షరార్థంగా యేసుప్రభు ఎప్పుడైతే దిగి వస్తారో ఈ లోకంకి అప్పుడు అంటే అది ఏంటంటే విక్టోరియస్ అపియరెన్స్. అంటే యేసుప్రభు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు, చాలా దీనుడుగా వచ్చాడు కదా, మానవ శరీరంలో వచ్చారు, మరణం పొందారు, అనేక విధంగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు అంతవరకు కూడా. తర్వాత ఆయన మరణించాడు, మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. సెకండ్ టైం ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఆ విధంగా ఆయన రారనమాట. ఆయన రాజుగా, ఒక జయం పొందిన రాజుగా ఆయన ఈ లోకంలో ఆయన పాదాలని పెడతారనమాట. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యారు. ఎక్కడి నుండి అలా ఆరోహణం అయ్యారంటే ఒలివకొండ మీద నుండే ఆరోహణం అయ్యారు. అప్పుడు ఆరోహణం అయినప్పుడు అక్కడ ఇద్దరు ఏంజల్స్ నిల్చొని వాళ్ళు ఏం చెప్పారంటే, దూతలు, మీరు ఏ విధంగా ఈయన వెళ్ళిపోవడం, పైకి వెళ్ళడం చూసారో అదేవిధంగా ఆయన దిగి వస్తారు అని చెప్పారనమాట. సో యేసుక్రీస్తు మళ్ళీ అదే ఒలివకొండ మీద ఆయన పాదాలని ఆయన పెడతారనమాట రెండో రాకడలో. సో దీనికి ముందు కొన్ని థింగ్స్ అవుతాయి అన్నమాట. అదేంటంటే దీనికి ముందు అంటే ఒక 7 సంవత్సరంల ముందు యేసుక్రీస్తు ఏం చేస్తారు, మధ్యాకాశంలో వస్తారన్నమాట. మధ్యాకాశంలో రావడం అంటే అది ఏంటంటే రహస్య రాకడ, ప్రభు రహస్య రాకడ. మొదటిగా యేసు ప్రభు శరీరంలో వచ్చారు, ఇంకా మన కొరకే పాప నుండి మరణించి తిరిగి లేచారు. మనకేంటి, మనకు ఆత్మీయ జీవితము, ఆత్మీక రాజ్యం దేవుడు మన హృదయంలో తీసుకురావడానికి ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు ఏంటి, ఇది ఒక సంఘం యొక్క డిస్పెన్సేషన్ అనమాట. ఇప్పుడు సంఘం డిస్పెన్సేషన్లో ఏమిటంటే సంఘాన్ని స్థాపించి దాన్ని సంపూర్ణం అయిన తర్వాత ఎప్పుడైతే సంఘం సిద్ధపడుతుందో ఆయన సమయం వచ్చినప్పుడు అదేంటంటే ఎత్తపడుతుంది అనమాట. అప్పుడు ఎక్కడ వస్తారు యేసుప్రభు అంటే మధ్యాకాశంలో వస్తారనమాట. ఇట్స్ అ సీక్రెట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. సో ఎప్పుడైతే ప్రభు వస్తారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ప్రభునందు నిద్రించారో విశ్వాసంతో, వాళ్ళు ముందుగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు
వాళ్ళకు మళ్ళీ లైఫ్ వస్తుంది అనమాట, పునరుద్ధారం అవుతుంది అనమాట. తర్వాత మనం ఎవరైతే మనము బతికి ఉన్నాం కాబట్టి మనకు రక్షణలో ఉన్నాం కాబట్టి ప్రభు రాకడప్పుడు ఏం చేస్తామంటే ఆయన బూరధ్వని వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతామంటే మన శరీరము కూడా ఒక క్షణంలో ఏమైపోతుందంటే మార్పు చెందుతుంది. మనం కూడా ప్రభు దగ్గర మధ్య ఆకాశంలో మనం వెళుతాం. సో మధ్య ఆకాశంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుణ్ణి ఇట్స్ అ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అనేది, అంటే యేసుక్రీస్తుని ఒక తీర్పు అక్కడ జరుగుతుందనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే మనం ఇక్కడ ఈ లోకంలో ఉండి మనం ప్రభు కొరకై ఎంతో నమ్మకంగా దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని సమస్తంని మనం ప్రభు కొరకై నమ్మకంగా వాడినామో, సో ఎంతెంత మనం చేసామో దాని కొరకై దేవుడు ఏమిస్తాడు, ఒక రివార్డ్ని ఆయన ఇస్తారనమాట, బహుమానంని ఆయన ఇస్తారు. సో ఆ బహుమానం ఎందుకంటే ప్రభు ఎంతో నమ్మకస్తుడు కదా, సో వాళ్ళందరికీ కూడా బహుమానము ఇవ్వబడుతుంది అనమాట. దాని తర్వాత దేవుని గొర్రెపిల్ల ఒక వివాహము జరుగుతుంది. ఆ 7 సంవత్సరములు అక్కడ జరుగుతుందన్నమాట. తర్వాత 7 సంవత్సరంలో అక్కడ ఈ విధంగా సంఘంకి ఆనందం, సమాధానం, సంతోషంలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుందంటే అక్కడ అంత్యక్రీస్తు ఈ లోకంలో రాజరికం చేస్తాడనమాట. ఈ లోకమంతా కూడా ఆయన స్వాధీనంలో తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే యూదులు కూడా ఏం చేస్తారంటే సైతాను మాటలకి లోబడిపోతారనమాట. అంత్యక్రీస్తు మాటలకి లోబడిపోయి, ఎందుకంటే అంత్యక్రీస్తు ఎలాగొస్తారంటే సమాధానం అనుకుని వస్తాడు కాబట్టి. ఇప్పటికే ఏంటి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు, యేసుప్రభు నిజమైన మెస్సయా వచ్చినప్పుడు ఆయనని అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటి అక్కడ మందిరం కూడా ఇప్పుడు లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసుప్రభు వస్తారని అక్కడ వేలింగ్ వాల్ అని ఉందన్నమాట, అక్కడ పోయి తలని కొట్టుకొని ఉంటారనమాట. సో ఎప్పుడు మా మెస్సయా వస్తారని. సో ఎప్పుడైతే ఆయన సమాధానం అని తీసుకొని వస్తాడో అప్పుడు ఏమనుకుంటారు, ఇశ్రాయేల్తో ఆయన ఏం చేస్తాడో ఆయన ఒక నిబంధన చేసుకుంటాడు అనమాట. సో ఆ నిబంధనలో ఆయన ఏం చేస్తాడు, అక్కడ మనకు అంతవరకు ఏమైపోతుందంటే దేవుని మందిరం కూడా అక్కడ కట్టబడుతుంది. ఇప్పుడు దేవుని మందిరం లేదు, సో దేవుని మందిరం కూడా కట్టబడుతుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకేంటంటే అక్కడ బలియాగం కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు 3.5 years వరకు అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఆఫ్టర్ 3.5 years ఏమవుతుందంటే ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తారంటే అక్కడ బలియాగం ఇవ్వడము, బలి చేయడము దాన్ని మానిపివేస్తారనమాట, స్టాప్ చేస్తాడు. ఎప్పుడైతే అది స్టాప్ చేస్తాడో అప్పుడు ఏమవుతుందంటే ఇశ్రాయేల్ ప్రజలకి కళ్ళు తెరవబడతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఏంటంటే యేసుప్రభువే నిజమైన మెస్సయా. నిజమైన మెస్సయాని మనము సిలువ వేసి కొట్టి చంపివేశాము, కానీ ఈయన మాత్రము అంత్యక్రీస్తు అనేది వాళ్ళకు కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళకు అనేక విధమైన హింసలు కలుగుతాయి అన్నమాట. సో అది ఏమంటారంటే దాన్ని జేకబ్స్ ట్రబుల్ అంటారు. అంటే యాకోబుని యొక్క శ్రమలు, మహాశ్రమకాలం అనమాట. ఆ శ్రమకాలంలో అనేక విధమైన బాధలు, శ్రమలు వాళ్ళకు కలుగుతాయి. ఇశ్రాయేల్ ప్రజలు అప్పుడు దేవుని కొరకే నిలబడతారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా ప్రభు కొరకు ఎవరెవరు నిలబడతారు, ఎవరెవరు అందరూ చంపబడతారు. అప్పుడు ఆ సమయంలోనే ఆ 666 అనే నంబరు అవన్నీ రావడము జరుగుతుందన్నమాట. తర్వాత ఈ 7 years పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వస్తారనమాట. అప్పుడు అర్మగెడాన్ వార్ అని యుద్ధం అని ఉంటుందన్నమాట. ఆ అర్మగెడాన్ యుద్ధంలో అప్పుడు యేసుక్రీస్తు వచ్చి సైతాన్ని ఏంటి చైన్తో కట్టి పాతాళంలో పాతాళంలో వేసేస్తారు. ఇంకా ఫాల్స్ ప్రాఫిట్ని, మ్యాన్ ఆఫ్ సిన్, వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి ఎక్కడ వేసేస్తారంటే ఆయన లేక్ ఆఫ్ ఫైర్ అంటే దీంట్లో నరకంలోనే వేసేస్తారు. సో అప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంటే 1000 years పీరియడ్ని ఈ లోకంలో స్థాపిస్తారు. ఆ 1000 years పీరియడ్లో యేసుప్రభుతో పాటు ఎంతమంది అందరూ, ఈవెన్ మన రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పొందారు వాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వచ్చి ఈ లోకంలో వాళ్ళ ద్వారా యేసుప్రభు ఏం చేస్తారు, ఈ లోకంని ఏలుతారనమాట. యేసుక్రీస్తు కూడా యెరూషలేములో దావీదు సింహాసనంలో కూర్చొని అప్పుడు ఆయన రాజరికం చేస్తారు. హీ విల్ డూ ఇట్ విత్ ఐరన్ రాడ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే సైతాన్ని బంధించి పెట్టారు కాబట్టి సైతాన్ని ఎవరిని కూడా వచ్చి మోసం చేయడానికి వీల్లేదనమాట. సో ఆ సమయంలో ఉన్న వాళ్ళ అన్యులు కూడా యేసుప్రభుకి లోబడతారు, దేవుని బిడ్డలకి లోబడతారు. ఇట్స్ గోయింగ్ టు బీ ఫర్ 1000 years. ఇట్స్ అ వెరీ బిగ్ టైం. 1000 years తర్వాత ఏమవుతుందంటే కొంతకాలం కొరకి సైతాన్ని కొంచెం ఆయన్ని వదులుతారనమాట. అప్పుడు సైతాన్ ఏం చేస్తాడు, అందరిని చాలామందిని ఆయన పోగు చేసుకొని ఇంకా దేవునికి విరుద్ధంగా ఆయన ఏం చేస్తాడు, యుద్ధం చేయడానికి వస్తాడనమాట. అప్పుడు యేసుప్రభు ఆయన నోటి ద్వారా, ఆయన ఖడ్గం ద్వారా వాటిని పూర్తిగా ఆయన మీద జయం పొందుతారనమాట.
దాని తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. అప్పుడు సెకండ్ అంటే మళ్ళీ రెండో పునరుద్ధానం. ఎవరైతే మొదటి పునరుద్ధానంలో లేరో అలా వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెకండ్ టైము లేపబడతారనమాట. అప్పుడు దేవుడు వాళ్ళ చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళ క్రియల్ని చొప్పున వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. తర్వాత ఎవరిని దేవుని సన్నిధి పరలోక రాజ్యం చేర్చేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు, నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నూతన ఒక భూమిను నూతన ఆకాశంని ఆయన సృష్టించిన తర్వాత దేవుడు ఆయన అంటే నూతన యెరూషలేము పైనుండి కిందికి వస్తుందన్నమాట. అదంతా కూడా మనము ఎక్కడ చూస్తున్నాము, మనము ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనము చూస్తామన్నమాట. సో అప్పుడు దేవుణ్ణి కార్యం అంటే పూర్తిగా సంపూర్ణంగా ఏమైపోతుందంటే అంతా కూడా దేవుని రాజ్యంగా ఉంటుంది. అక్కడ ఎలాంటి పాపి కూడా అక్కడ ఉండడానికి వీల్లేదన్నమాట. సో ఇంత గొప్ప కార్యం యేసుప్రభు చేయబోతున్నారు. సో యేసుప్రభు ద్వారా మనకు కలిగింది ఏంటంటే ఒకటి స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండ్ లిటరల్ ఆస్పెక్ట్. సో ఆత్మీయమైన ఒక దేవుని రాజ్యము, ఇంకా అక్షరార్థమైన దేవుని రాజ్యం. తర్వాత ఆ విధంగా అది కంప్లీట్గా మనకేమవుతుందంటే ఒక లోకానికి ఒక అంతం అనేది వస్తుంది. సో ఇది ఒలివ కొండ మీద ఉన్న ప్రసంగంలో మనకి ఇవి చాలా మటుకు రాయపడి ఉందన్నమాట. తర్వాత మూడోదిగా ఇంకొక ప్రసంగం కూడా చేశారు. అది ఏంటంటే యేసుప్రభు మరణించడానికి ముందు లాస్ట్ బస్కా పండుగను ఆయన ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడు ఏమవుతుందంటే దాని తర్వాత హార్డ్లీ వెరీ ఫ్యూ అవర్స్ ఇట్ మే బి ఫ్యూ అవర్స్ ఓన్లీ ఆ టైంలోనే యేసుప్రభు అనేక విషయాలు ఆయన శిష్యులతో ఆయన చెప్పారనమాట. అది ఏంటంటే వాళ్ళని ఆదరించడానికి కొరకు. ఎందుకంటే అప్పుడు యేసుప్రభు అప్పగింపబడుతున్నాడు. తర్వాత వాళ్ళు ఆయనని శిలువ మరణము, ఇంకా ఆయన అనేక విధమైన శ్రమలు అనుభవించి ఆయన మరణించి తిరిగేవారు. సో ఈ టైం ఏంటంటే శిష్యులకు చాలా బాధకరమైన ఒక సమయం అన్నమాట. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, యేసుప్రభుని మనం అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి మనం యేసుప్రభుని వెంబడించినాము, ప్రభు ఒక గొప్ప రాజుగా ఉంటాడు, మనకు గొప్ప విషయం అన్నీ జరుగుతాయి అని అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక వేరే ఉందన్నమాట. సో యేసుక్రీస్తు మరణించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే మన పాపం మనల్ని విడిపించాలంటే మనకు ఆత్మల స్వేచ్ఛ ముందు దొరకాలి. అప్పుడే మనకేంటంటే నిజంగా మనకు దేవుని రాజ్యంలో కూడా మనకు స్థలం దొరుకుతుంది. కాబట్టి యేసుప్రభు ఏం చేస్తారంటే అనేక విధంగా వాళ్ళని ఆదరించారనమాట. యోహాను 13, 14, 15, 16 ఈ 4 చాప్టర్స్లో మీరు చదివితే మీకు చాలా మటుకు మనకు దొరుకుతుందన్నమాట. ప్రభు మనల్ని ఎంతో ఆదరించి మీరు భయపడొద్దు, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, కానీ మీరు ఎంత మాత్రం భయపడొద్దు, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను, మిమ్మల్ని అందరూ కొడతారు, అందరూ మిమ్మల్ని చంపుతారు, అయినప్పటికీ కూడా మీరు ఎంత మాత్రము భయపడకూడదు అనే విషయాలు చెప్పారు. ఇంకా ఆయనతో పాటు మనము ఐక్యంగా ఎలాగ ఉండాలా, నేనే నిజమైన ద్రాక్షావళి, మీరు తీగలై ఉన్నారు. సో ఆ విధమైన విషయాలంతా కూడా మనము చూస్తామన్నమాట. ఇంకా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రాలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో అంత మరి కూడా మనం దేవునికి ఎలాగ నమ్మకంగా ఉండాలా అనే విషయాలంతా కూడా వాళ్ళని ఆదరించి వాళ్ళని బలపరచారనమాట. లాస్ట్లో ఇది మనకు కూడా ఎంతో ఆత్మీయంగా మనకు ఎంతో బలంని ఇస్తుంది. యోహాను 13, 14, 15, 16లో. సో ఈ మూడు ఈ ప్రసంగములు కాకుండా ఇంకా అనేక ఉపదేశాలు కూడా యేసుప్రభు చెప్పారనమాట. అదేంటంటే మనము యోహానులో మనం ముందు కూడా మనం చూసాం కదా, లాస్ట్ లెసన్లో కూడా మనం చూసాం. యోహాను 3వ అధ్యాయంలో మనము మళ్ళీ తిరిగి జన్మిస్తున్న కానీ దేవుని రాజ్యంలో మనము చేరలేము. అది ఒక ఉపదేశము. ఇది నూతన నిబంధన. ఈ నూతన నిబంధన గురించి యేసుప్రభు చెప్తున్నారన్నమాట. యేసుప్రభు వచ్చింది ఏంటంటే నూతన నిబంధనని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఆ నూతన నిబంధన గురించిన విషయాలనే ఇది చెప్తున్నారు. సో పాత నిబంధన వేరే అనమాట. సో పాత నిబంధనకు నూతన నిబంధనకు నూతన ఆజ్ఞలు కూడా వేరే ఉంటాయి. సో నూతన ఆజ్ఞలు అంటే యేసుప్రభుతో మరణించి ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేచాము, అంటే ఆత్మీయంగా మనకు రక్షణ దొరికింది. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనము ఆ విధమైన జీవితం జీవించడానికి వీలు ఉంటుంది. ఇంకా 4వ అధ్యాయంలో యోహాను 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మనము చూడగలం అనమాట. అంటే యేసుప్రభు ఆమెతో ఏంటంటే సంభాషణ చేస్తున్నారు.
అక్కడ ఆత్మతో సత్యంతో దేవుని ఏ విధంగా ఆరాధించాలా అనే విషయం గురించి చెప్తుంటాం. యేసుప్రభు ఏం చేస్తారు, మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అయిన తర్వాత పెంతెకోస్తు దినమందు ఏంటి, పరిశుద్ధాత్మని సంఘానికి పంపించారు. సో పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం చేయలేము. ఇలాంటి జీవితము యేసుప్రభు మనకి ఏదైతే నేర్పించారో ఈ ఉపదేశం, నూతన ఉపదేశంని మనము పాటించలేము, మనం గైకొనలేము. సో పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆత్మలో మనం జీవించాలి. అంటే ఒక కొత్త నియమంని దేవుడు మనకు అనుగ్రహించినారు అనమాట. ఎవరైతే యేసుప్రభుని అంగీకరించి రక్షణ పొందుతారో వాళ్ళకు ఒక నూతన నియమం అనేది దేవుడు ఇస్తున్నాడు. అదేంటంటే ఆత్మ నియమం, ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆత్మ నియమంని మనకు అనుగ్రహించున్నారు. కాబట్టి మనం ఆ విధంగా సమస్తంని మనం జయించడానికి దేవుడు మనకు కావలసిన శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించినారు. సో ఈ విధంగా మనము చూస్తే యేసుక్రీస్తుని ఒక ప్రత్యేకమైన టీచింగ్స్ ఇక్కడ మనకు నూతన నిబంధనలో మనకు దొరుకుతున్నాయి అన్నమాట. సో అనేక విధంగా మనం చూస్తే ఆయన బోధ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవంతా కూడా మనం చాలా ఫాలో చేయవలసిన అవసరం మనకు చాలా ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనము ఈ విధంగా మనం ఇదంతా చదువుకొని మనము యేసుప్రభు ఉపదేశంని మనం ఫాలో చేసే వారంగా ఉండాలి. ఏదో మనము జస్ట్ ఆ పాత నిబంధన లాగానే మనం జీవించకుండా నూతన నిబంధనలో మనం అడుగుపెట్టాలంటే యేసుక్రీస్తు మరణము, తిరిగి ఆయన లేవడము, ఆయనని మనం సొంత రక్షణ అంగీకరించడం, పరిశుద్ధాత్మ పొందుకోవడం, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా మనము యేసుప్రభు మనకు తెలియపరిచారు. కాబట్టి మనము మన జీవితాన్ని మరి ప్రభు ఉపదేశం ఇంకా తెలుసుకొని మనము ఆయన ఆత్మీయమైన రాజ్యం మనలో వచ్చినట్లు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా. పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు మీరు మాకు చూపించిన కృప కొరకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఈ లోకంలో ప్రభువా మీరు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చారు. మీరే ప్రభువా నాయన దానికి ప్రవక్తగాను, యాజకుడుగాను, ఇంకా నాయన రాజుగాను ఉన్నారు. మేము నాయన నేర్చుకున్నందుకే మీకు స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. నాయన మీ మార్గంలో మేము నడవడానికి, మీ రాజ్యం మా హృదయంలో రావడానికి ప్రభువా మా హృదయాన్ని మీకు తెరిచి ప్రభువా నాయన మిమ్మల్ని ప్రభువా మీ మరణంని, మీ ప్రభువా మీ పునరుద్ధానంని మా హృదయంలో నాయన ఈ సత్యంని మేము అంగీకరించి మిమ్మల్ని అంగీకరించి ప్రభా ఆయన ప్రభా ఈ నూతన జీవము, నూతన దేవుని రాజ్యం మా హృదయంలో ప్రభా మీరు స్థాపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ప్రభా నాయన అనేక విషయాలు మీరు మాకు నేర్పించున్నారు. దాని కొరకే మేము సిద్ధపడడానికి నాయన మీరు అక్కడ కొరకే మిమ్మల్ని సిద్ధపరచమైన ఆయన మేము మీ పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కూడిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్కరికి కూడా ప్రభా ఈ ఆత్మీయ జీవితం వాళ్ళు దేవుని రాజ్యం వాళ్ళ హృదయంలో స్థాపించి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచమైన ఆయన మమ్మల్ని మేము బలమైన హస్తంలో సమర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.